కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఓం గణానాన్త్వా గణపతిగుం హామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः सीदसादनं गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ध्यायेत् पद्मासनस्थां विकसवदनां पद्मपुत्रायदाक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसत्योपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुमनुतां सर्वसम्पत्प्रदात्रीं పిచ్చి పంతులు అమ్మిని తీసుకురావటం కాదు అమ్మి మిస్సింగ్ అంటూ అమ్మ కేడ్చుకుంటూ వస్తుంది చూడు. ఏంది ఎందుకు ఎడుస్తా ఉన్నావో? కడుపులో నొప్ప, అందుకే కొంచెం తక్కువ తినమని చెప్తా ఉన్నాను. అది కాదయ్యా. ఏంది గుండెల్లో నొప్ప? ఈ మాదిరిగా ఒళ్ళుంటే గుండెల్లో నొప్పులే వస్తాయి. మరి డైటింగ్ అని చెప్తావా? అంగుళం దగ్గరట్టుగా కూడా కనపడవా? అది కాదురా మొగడా, మన అమ్మే కనపడలేదు. ఏ బాత్రూమ్ కో పోయి ఉంటది, దానికెందుకు ఏదో కొంపలంటికి పోయిన మాదిరిగా అదే పనిగా ఏడుస్తా ఉండవా? నేను బాత్రూమ్ లో కూడా చూసినానయ్యా. బాత్రూమ్ బెడ్రూమే కాదు, ఇల్లంతా వెతికినాను. అమ్మి ఆడ కనపడలేదు. చెప్పేది అమ్మి కనపడకపోవడం ఏంది? అదే నాకు అర్థం కావట్లేదయ్యా. చెప్పకుండా ఏడికి పోయే బిడ్డ కాదు. అట్లాంటిది చెప్పకుండా పోయినాదంటే ఎవరైనా కిడ్నాపింగ్ చేస్తున్నారేమోనయ్యా. నాకు చాలా భయంగా ఉండదు. సినిమా టికెట్ కొంటే లాటరీ టికెట్ తగిలినట్టు మనకి మాత్రం కలిసి వచ్చుండదురా అబ్బా. మన చేతులకు మట్టి అంటకుండా మనకి ఏమాత్రం శ్రమ లేకుండా నిస్తార్థం దానంతట అదే అయిపోతూ ఉంటది. అమ్మో, నా బిడ్డ కనపట్టలేదని నేను ఈ మాదిరిగా భయపడి సత్తా ఉంటే ఏమాత్రం సంబంధం లేదన్నట్టు అటు బొమ్మల్లో నిలబడి ఉండారింది. పోయి నా బిడ్డ ఏడుండదో కనీసం ఆరా తీసే ఆలోచన కూడా లేదా? రెసిల్లడా పాప ఉట్టి అమ్మాయికి రాలరా, అది ఏడుండదో ఎట్టా ఉండదో పోయి ఎతికి తీసుకురారా. పోరా రెసిల్లడా, పోరా. ఇప్పుడు అన్న విల్లను పోరా రెసిల్లడా, పోరా. యాడికి పోయిదాకా పోయి తీసుకొచ్చేదానికి ఆ పిల్ల తప్పిపోలే, పారిపోయి ఉన్నది. ఇంకా అర్థమేలా చెప్పాలంటే లేచిపోయి ఉన్నది. అక్కో, నా నోరు ముయించినా సరే ఇది నిజం. ఎందుకంటే సరిగ్గా 10 నిమిషాలు నిశ్చార్థం పెట్టుకుని ఆ పిల్ల కనపడకుండా పోయినదంటే ఏంది దాని అర్థమా? ఈ నిశ్చార్థం ఆ పిల్లకి ఇష్టం లేదనే, ఇంకెవరినో ఇష్టపడతా ఉండదనే. బామర్దే, అవకాశం దొరుకున్నది కదానే మా అమ్మి మీద నిందలేయడానికి చూస్తా ఉండవు నువ్వు. మా అమ్మికి నువ్వంటే ప్రాణం, పిచ్చి కూడా. బతికితే నీతోనే బతకాలా లేదంటే సావాలని డిసైడ్ అయి ఉండదు. అట్ట నమ్మించే మనందరినీ ఎర్రెర్రలో చేసి పారిపోయి ఉండదు. అంతేకాదు చివరికి నన్ను కూడా ఫూల్ చేసి ఆడుకొని ఉండదు. ఆ పిల్ల కనపడటం లేదనే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదా. రోజుసేపు ఆగడే పెళ్లి చేసుకుని మెల్ల దండలతో తిరిగి వస్తుంది. ఇంకొక మాట మా అమ్మాయి గురించి మాట్లాడంటే మర్యాద ఉండదు. ఇప్పుడు మనమే హీరో. అయ్యయ్యో, ఇప్పుడు మా అమ్మని కాపాడే వాళ్ళే లేరా? కాపాడే మగాడే లేడా? అయ్యయ్యో, కాపాడే మగాడే లేడా? నేనున్నాను 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 నేనున్నాను. నేను మీ అమ్మని కాపాడుతాను. ఏంద్ర కరోడా, నువ్వు మా అమ్మిని కాపాడతావా? అవును, నేనే కాపాడుతాను. ఎందుకంటే మీ ఉప్పు తిన్న విశ్వాసం, మీ ఉప్మా తిన్న విధేయత ఉంది కాబట్టి. ఎప్పుడైనా ఇంత ఉప్పు, అప్పుడప్పుడు అంత ఉప్మాని తినడానికే అంత విశ్వాసం చూపిస్తుండావే. అలా అనుకుంటే రోజు ఒక బస్తా ఉప్పు, ఒక కింట ఉప్మా పెట్టుండేవాళ్ళం కదరా. అట్ట పెడితే విశ్వాసం కాదు,
పొట్ట పగిలి పైకి పోతాను. చూడండి, అమ్మికి సేవకుని నేను. అవసరమైతే నా ప్రాణాలు అడ్డేసినా సరే అమ్మిని తీసుకొస్తాను. కానీ ఒక కండిషను. ఏందిరా, డబ్బులు కావన్నా? కాదు, ఒక్క మాట కావాలి. ఏంద్రదే? సాధారణంగా సినిమాల్లో హీరో పోయి హీరోయిన్ కాపాడుకొని వస్తే నువ్వే మా అమ్మకి మొగుడు అని పెళ్లి చేస్తారు. దయచేసి మీరు నన్ను అట్టని హీరోయిన్ చేయకండి. దయచేసి నన్ను అమ్మకి సేవకుడిగా ఉండనివ్వండి. అందరూ నన్ను బలవంతం చేసి అమ్మకి మొగుడు అవ్వమని మాత్రం అడగండి ప్లీజ్. లేదురా కర్రీ, మా అమ్మి ప్రాణాలు కాపాడిన నీకు మాత్రమే మా అమ్మిని చేసుకునే అర్హత ఉండాది. ఆ పని చేయండి. కాకి కపిలాల మాదిరిగా బాగా కలిసి ఉంటారు. బామర్ది, ఇది మా కుటుంబ విషయం, దయచేసి జోక్యం చేసుకోవద్దు. పెద్ద తాండ్ర బాబరాడు వంశం అబ్బా, బయలుదేరొచ్చున్నారా? లేదు, నేను సేవకుని మాత్రమే. ఒరే కరుడా, నువ్వు మా అమ్మని చేసుకోవాల్సిందే. కాదంటే కుదరదు. చేసుకోవాల్సిందేరా? చేసుకోవాల్సిందే. చేసుకోరా. చేసుకోవాల్సిందే. మీరు అంతగా బతిమలాడకండి. అమ్మినే చేసుకుంటాను, అమ్మినే చేసుకుంటాను, అట్నే చేసుకుంటాను, అట్నే చేసుకుంటాను, అమ్మినే చేసుకుంటాను. మీరేం కంగారు పడకండి. అట్నే చేసుకుంటాను, అట్నే చేసుకుంటాలే, అట్నే అట్నే చేసుకుంటాలే. మీరు అదే మరి బతిమలాడకండి. అట్నే అట్నే చేసుకుంటాలే, అట్నే అట్నే చేసుకుంటాలే. ఓయమ్మా, ఈడేంది ఎందు దెయ్యం పట్టిన మాదిరిగా ఇట్టా కలరస్తా ఉన్నాడు? అట్నే అట్నే తప్పకుండా చేసుకుంటాలే, తప్పకుండా చేసుకుంటాలే. బతిమలాడాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. కర్రీ. ఒరే కర్రీ, బతకం పెరిగిన కుక్క బెట్ట మీద సుచ్చు పోసిన మాదిరిగా పనులు వదిలేసి పట్టపగల ఏంద్రీ కలవరంతలో? అవునరా కర్రీగా, అట్నే అట్నే చేసుకుంటాలే, అట్నే చేసుకుంటానని చెప్తా ఉండవు. ఏంద్రా చేసుకునేది? ఆత్మహత్య? ఒరే కర్రీ, నీకు మరీ అంత సరదాగా ఉంటే నాతో చెప్పచ్చు కదరా. ఈ సావు నాకెందుకురా సామి అనే మాదిరిగా ఎరైటీ సావు చూపించుండేదాన్ని. కర్రీగా ఏంద్రా కుక్క మాదిరిగా అట్టసొస్తా ఉండవా? అమ్మి నువ్వేనా? అబ్బే కాదురా, నా డూబుని ఇప్పుడే దుబాయ్ నుంచి సైకిల్ తక్కుకుంటే వచ్చిండది. నీ కర్రీమ కూడా. అది కాదమ్మే, నువ్వు ఈడ ఉండవు ఏందే? పోయమ్మా, ఈ రెండు కొడతారా కర్రీ? అట్నా మరి చెప్పవేరో కర్రీగా. ఏమిరా కర్రీగా, ఈడుండొచ్చు కదా? ఈడుంటే ఓకే కదా? మీకేం ప్రాబ్లం లేదు కదా? అబ్బా అమ్మే, అసలుకే పిచ్చి షాక్ లో ఉన్నాను. నువ్వు జోకులేస్తే నవ్వే కాదు ఏడుపు వస్తూ ఉండదు. అట్నా అయితే ఏడురా. ఎవరొద్దన్నారు? అబ్బా అది కాదమ్మే, నువ్వు ఈ టైంలో గుళ్ళో ఉండాలి కదా, మరి ఏడుండవు ఏందే? ఓరిని, ఇదా నీ డౌట్? ఈ ముక్కేదో ఇందాకే అడుగు సచ్చుంటే ఇంతసేపు ఏదో డిస్కషన్ ఉండే కాదు కదరా. ఒరే, సీని మధ్యలో వచ్చేస్తే ఇదిగో ఈ మాదిరిగానే కన్ఫ్యూజింగ్ గా ఉంటది. మధ్యలో ఈ సీన్ మధ్యలో ఏందమ్మి? ఏం అర్థం కావట్లేదు. ఒరే కర్రీగా, ఇందాక సీన్ లో నువ్వు ఏ మీరైనా గుడికిపోయేది మేరావా, ఏ మొక్కలు మీకేనా మా కొడవా అనే డైలాగ్ వరకే చూసుండావు. తర్వాత చూడలేదు. ఇప్పుడు చూపిస్తా చూడు. ఇదిగో ఎడిటర్, ఈ కరిగాడి కోసం ఆ సీన్ లో మిగిలిన బ్యాలెన్స్ ని ఒక తూరు చూపించవయ్యా. ప్లీజ్ మామా, నా కోసం రా మామా, ప్లీజ్ మామా, కాదను మామా. ఆల్రెడీ రెక్కు కూడా అయిపోయి ఉంటది. మళ్ళీ వస్తామని చెప్పుంటారు. టైం లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారా? రెక్కి ఏంది, కన్ఫ్యూషన్ ఏంది?
ఏంది బామర్దే నీ వ్యవహారం? రెక్కినా ఏంది బాబు ఒకతూరు నక్సలైట్లు కిడ్నాపర్ వాడే భాష వాడుతా ఉండవా? నేను అన్నది రెక్కి కాదు, టెక్కే. సాఫ్ట్వేర్ వాళ్ళని అట్ట పిలుస్తారులే. నువ్వు పెద్ద హార్డ్వేర్ కదా, నీకు తెలియదులే. నా సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ వస్తా ఉంటారని చెప్పినారు కదా, టైంకి నేను లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు కదా. మా ఎవరైనా వస్తే ఉంటారు, లేకపోతే పోతారు. ముందు మనం గుడికి పోదాం పదా. నడు మామా నడు. అవునరా సిన్నోడా, గుడికి పోయి వస్తే బాగుంటది కదా. ఓయమ్మ, వీళ్ళు వదిలిపెట్టలేరు కదరా స్వామి, ఎట్టా చేయాలా? బాగానే ఉండదా కాకపోతే నిస్తార్థం అయినాక దీన్ని తీసుకొని గుడికి వస్తానని మొక్కను ఉండను. ఓయమ్మో, నిజమా మావా? ఆ మాదిరిగా మొక్కనుండవా? అవును మే, ఇప్పుడే అదే ఎప్పుడో. మరి ముందే గుడికి పోతే దేవుడు ఫీల్ అవుతాడు కదా, ఏం చేద్దామా? ఏం చేద్దాం ఏంది మావా? ఇప్పుడు ఆగిపోదారి, నిశ్చితం అయిపోయాక పోదారి అంతే. ఓయమ్మో, ఏం నమ్మించున్నాడు రా స్వామి. టైం అవుతుంది, ఈ చలంబాబు ఇంకా రాలేదేంటి? చాలా అర్జెంట్ అని చెప్పున్నాడు గ్రాని, ఏదైనా తేడా కొట్టేసి ఉంటదేమో గ్రాని. ఓ ఇదిగో చెడ్డి బాబు, ఏంది గ్రాని? అనవసరంగా ఇక్కడే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మేము వెళ్ళి పూజ చేయిస్తాము, ఎలాగో గుడి దగ్గరే కదా. అబ్బాయి ఇస్తే వెంటనే అక్కడ పంపించండి. అట్టే గ్రాని, అట్టే. బుజ్జమ్మా రా వెళదాం. ఇదిగో రత్తమ్మా, పదండి. రండి. బాయ్ గ్రాని. బాయ్ బాయ్. అత్త. రామ్మా. బాయ్ రేవతే. బాయ్. ఏమరా కర్రీ, బాహుబలి సినిమా మాదిరిగా అంత క్లియర్ గా అర్థమై ఉండదా, లేకపోతే ఇంకా ఏమైనా కన్ఫ్యూజింగ్ లో ఉన్నాయా? ఏందమ్మా అర్థమయ్యేదే? అంతా మీ ఇష్టమేనా? మీ ఇష్టానికి మీరు సీన్లు మార్చుకుంటే నా సీన్లు ఏమైపోవాలా, నా స్కీమ్ ప్లే ఏమైపోవాలా? గుడికి పోతా ఉండవని బీభత్సమైన ప్లాన్ చేస్తున్నాను. అవన్నీ ఏం కావాలా? ఏందిరా కర్రీ, బీభత్సమైన ప్లానింగ్ చేసుకుని ఉండవా? ఆవేశంలో దొరికిపోయి ఉన్నాను కదా. రే, ఏందిరా బీభత్సమైన ప్లానింగ్ లో? అంటే అదే నమ్మి నువ్వు గుళ్ళో నుంచి వచ్చేసరికల్లా బీభత్సమైన నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేసా ఒకే తూరు నీకు సర్పంచ్ చేద్దాం అనుకుని ప్లాన్ చేస్తున్నాను. ఆ ప్లాన్ అంతా మిస్ అయిపోయినదని బాధపడతా ఉన్నాను అంతే. నిజంగా అంతేనంటావురా కర్రీ? అంతేనమ్మి, ఒట్టు ప్రామిస్. అయినా తిరుపతి కొండ మీద ఇగ్గులమ్మకడ మాదిరిగా ఉంటావు. నీ కర్రీ ముఖానికి సర్ప్రైజింగ్ ఒకటా? పోయి పని తీసుకోపా. ఓయమ్మో, అమ్మి ఈయన్నే ఉండదే. ఆ శివగామి గుడికి పోతా ఉండి ఉంటదే. ఇందాకే ఫోన్ చేస్తే తిట్టుండదే. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే ఏమంటదో ఏమో. ఓయమ్మ, ఈ ఎలక్షన్ జరగకుండా ఓడిపోయినట్టు అయిపోయింది కదా స్వామి నా పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలరా స్వామి? ఎదిగో పంతులు గారా, ఏదో చేసామంటే చేసామన్నట్టు కాదు. ఈ నిశ్చార్థము చరిత్రలో నిలబడిపోవాలా. అలా జరుపుకోవాలంటే మీ మంత్రాలు మీరే చదువుకుంటూ మీ నిశ్చితార్థాన్ని మీరే జరిపించుకోండి బాబు. అయ్యో, సిన్నోడి హడావుడంతా నిజమేనంటావా? ఏది ఏమైనా గానీ ఈ నిశ్చితార్థం జరిగి తీరుతుంది. మనోళ్ళంతా ఫుల్ అలర్ట్ గా ఉన్నారు. ఏ ఇబ్బంది లేదు. నువ్వు కంగారు పడకుండా నిబ్బరంగా ఉండవు. మామా దా, పోయి ఆడిద్దరం కూర్చుందారే. అంత తొందర అయితే ఎట్టగమే? నిశ్చితార్థానికి చాలా టైం ఉన్నది, కొంచెం ఆగు. అంతా ఒక ప్లాన్ మాదిరిగా జరగాలి. ఏది వడుతాడవా? చరిత్రమా? కాదు మామా, సిగ్గు. నువ్వు ఈ డర్సులో అచ్చు డార్లింగ్ ప్రభాస్ మాదిరిగా ఉండవు. ఐ లవ్ యు.
రాయ్ ఆ కర్రోడు చెప్పిన గుడిదేనా? లేక తిరుపతి వెంకన్న స్వామి గుడి. ఏం రావు నకరాలు చేసినామంటే నరాలు తీస్తా బిడ్డ. ఏం రా మజాకులు చేస్తున్నారా? పాడం ఎట్లుంది బేసాలే? లేకపోతే ఏందక్క, వాడు అడ్రస్ చెప్పింది నీకు కదా, మళ్ళా మమ్మల్ని అడుగుతావేంటి? చూపేసాలే రేయ్, పంచులేసినామంటే పంచర్ అయిపోతుంది బిడ్డ. చల్ నడువుడ్రీ. రేయ్ మళ్ళా ఇంకోసారి ఈ పోరి ఫోటో మంచిగా చూడండి. దూరం నుంచి చూస్తా కనపడదా? కళ్ళు దబ్బినాయా? రేయ్ చక్కగా గుర్తు పెట్టుకోండి. దేడి దిమాక్ లెక్కలు గట్రా చేసి కిడ్నాప్ ని బేకార్ చేసిండ్రనుకో తోలు తీస్తా బిడ్డ. గట్లనక్క. రేయ్ మరో ముఖ్యమైన విషయం, మనం కిడ్నాపర్లమన్న డౌట్ ఏమాత్రం రానికి వీల్లేదు. మనం భక్తుల లెక్క నటిస్తా సైలెంట్ గా కిడ్నాప్ చేయాలి. ఏంది సమజైందా? ఊకు అక్క, బాలే ఉన్నావు నువ్వు. మనం గుళ్ళో గంటలెత్తుకుపోయే వాళ్ళ ఉన్నాం గాని మనం భక్తులంటే ఎవరైనా నమ్ముతారక్క? అందుకే బొట్లు పెట్టుకోండి బాయ్. అవ్వక్క, నువ్వు చెప్పింది నిజమే. మామూలు భక్తుల లెక్క కాదు, భక్త రామదాసులకే భక్తుల్లాగా ఉన్నాం. రేయ్ జాగ్రత్తగా నుండ్రి. గీ కిడ్నాప్ ఎట్లుండాలంటే రెప్పకి తెలవకుండా గుడ్డుని, కోడికి తెలవకుండా కోడిగుడ్డుని మాయం చేసినట్టు ఉండాలి. గట్లనాక. రేయ్ అక్క యాడికిరా? గుడ్డిలు అన్నావు కదా అక్క, తేనెకి. ఓరి నీతో దేడిది మగ్గాళ్ళు దొరికింటేండ్రా బాయ్. రేయ్ పోండ్రి, పోయి గా పోరి యాడుందో చూడుండ్రి. పోండ్రి. గట్లనాక. పదబుజ్జమ్మా. బుజ్జమ్మా ఒక్క నిమిషం. బుజ్జమ్మా, ఇక్కడ అమ్మవారు చాలా మహిమ కలిగిన అమ్మవారు. మన మనసులో కోరికలను ముడుపుగా కడితే ఆ అమ్మ ఇట్టే నెరవేరుస్తుందట తెలుసా? అందుకే నీ చేత ఆ ముడుపు కట్టిస్తానని మొక్కుకున్నాను. నా ఇష్టాన్ని అమ్మ అర్థం చేసుకోలేకపోయింది, ఇంకా నా కోరికలేం తీరుస్తుంది? రామ్మా. బుజ్జమ్మా, నీ మనసులో ఏమేం కోరికలున్నాయో అన్నీ ఆ అమ్మవారికి చెప్పుకుని ముడుపు కట్టు. ఆశలే చచ్చిపోయాయి,
ఇంకా కోరికలేముంటాయి? బుజ్జమ్మా కట్టమ్మా.